ఏమున్నాయి హైలైట్గా రైట్గా స్వేచ్ఛలో చూస్తే జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ కనబడుతున్నది. పోటాపోటీగా ఒకే రోజు శిక్షణ తరగతులు, యువత రాజకీయాల్లోకి రావాలంటున్న కవిత, బనకచర్లపై ఉద్యమించాలని హరీష్ కేటీఆర్ పిలుపు. రెండు కార్యక్రమాల్లో పార్టీలో గందరగోళమట. తెలంగాణలో జాగృతి వర్సెస్ బీఆర్ఎస్విగా పరిస్థితి మారింది. రెండు పోటాపోటీగా శిక్షణ తరగతులు సిద్ధమయ్యాయి. ఒకే రోజు జాగృతి, బీఆర్ఎస్వి కార్యక్రమాలని నిర్వహిస్తున్నాయి. అన్నాచెల్లెలు సవాలన్నట్లుగా పరిస్థితి నెలకొన్నది. జాగృతి సంస్థను కవిత స్థాపించగా బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్వి ఉంది. పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇద్దరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తారా, లేకుంటే ఒకరినొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఏదైతేంది ఇద్దరు ఒకటే పార్టీకి చెందినటువంటి నాయకులు, నాయకురాలు, కవిత అయినా కేటీఆర్ అయినా. బట్ ఇద్దరు కలిసి సమన్వయం చేసుకుంటే మరి కాడెట్ల బండి లెక్క అద్భుతంగా ముంగలికి పోతుంది. కానీ ఒకరు వెనక్కి ఓరు ముంగలికి ఓరు వెనక్కి పోతే ఆ బండి బొక్క బోర్లో పడుతుంది. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పలేను. రైతన్నలకు బాగా తెలుసు. ఊళ్ళల్లో రెండు జోడెట్లను మనం కనుక వ్యవసాయం కట్టినా, ఓ బండి కట్టినా, రెండు సమాంతరంగా పోతే ఆ బండి అద్భుతంగా గమ్యాన్ని చేరుకుంటుంది. కానీ ఆ రెండు ఎద్దుల్లో ఏదన్నా ఒక ఎద్దు ముంగలురికినా వెనుకురికినా బండి బొక్క బోర్లో పడుతుంది. సో ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా ముందుకు పోవాలంటే ఇటు కవిత అయినా కేటీఆర్ అయినా ఇద్దరు కలిసి పనిచేసి సమన్వయంగా కోఆర్డినేట్ చేసుకుంటే మరి బీఆర్ఎస్ అద్భుతంగా రేపు పొద్దున అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ తలాతోక లేకుండా నీదో దారి నాదో దారి, నా ఎజెండా వేరు నీ ఎజెండా వేరు, నా జాగృతి వేరు నీ బీఆర్ఎస్ వేరు, నా కార్యకర్తలు వేరు నీ కార్యకర్తలు వేరు అనుకుంటే ఇక ఆగమయ్యేది. మీ వేలుతో మీ కంటిని మీరే పొడుచుకున్నట్టు అవుతుంది, మీ పార్టీని మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. సో మరి ఇప్పుడు అదే నడుస్తుందంట. కవితక్కనేమో జాగృతి పేరుతోటి పోరాడదాము అని అంటుందంట, యూత్ రాజకీయాలకు రావాలంటుందంట. మరి రామన్ననేమో బల్కచర్ల మీద ఫైట్ చేద్దాం అని చెప్పేసి ఆయన కొట్లాడుతున్నట్ట. ఈమె లైన్ వేరు, వాళ్ళ లైన్ వేరు. ఈమె బీసీలకు రిజర్వేషన్ ఆర్డినెన్స్ నావాలని నేను రంగులు చల్లుకుంటే ఆ ఆర్డినెన్సే ఫేకు, బీసీలను మోసం చేస్తున్నారని రామన్నోళ్ళు అనబట్టి. సో ఎట్లయితుంది? ఇట్లయితే ఏదైనా అనుకోని చేయాలి, కలిసి చేయాలి, యూనిటీగా చేయాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. అంతేగాని నీ దారి నాది నా దారి నాది అంటే లాస్ట్కు గోదావరి అవుతుంది అందరి పరిస్థితి. ఏమవుతుంది? అంతేనా కాదా? నీ దారి నీది నా దారి నాదంటే చివరికి మీలేదు గోదావరి ఇద్దరికి. చూసుకోరు మరిగా. ఇంకేమున్నాయి ఇవే రైట్ కనిపిస్తున్నాయి. ఇక ఇది ఒకటి ఉన్నది కదా, రావాల్సిందే